చూసుకోండి సార్, సింగిల్ పీస్ లో మీరు ఎంత అందంగా ఉంటారు. ఇదంతా టీవీలో రాకుండా చూసుకుంటారా? వాడు సార్, మీ చివరి యాత్ర సార్. ఇది గాని చూస్తే పబ్లిక్ కి మీ మీద సింపతి వస్తుంది. వచ్చే ఎలక్షన్ లో మీకు ధడా 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 ఓట్లు గుర్తేస్తారు. మీరు బతుకున్నారనుకోండి చీఫ్ మినిస్టర్ అయిపోతారు. పోయారనుకోండి మహాత్మా గాంధీలా, అల్లూరి సీతారాజుల చరిత్రలో మిగిలిపోతారు సార్. వాళ్ళు మిగిలిపోయారండి. ఎలా పోయారు? మహాత్మా గాంధీ ఎలా పోయారు? గుండెలో బుల్లెట్ తగిలిపోయారు. అల్లూరి సీతారామరాజు గారు ఎలా పోయారు? గుండెలో బుల్లెట్ తగిలిపోయారు. మరి నేను నా నోడుతుంది ఎలా చెప్పండి సార్? మధ్యప్రదేశ్ లో బాంబు పేలిపోయారనుకుంటారు సార్. దిక్కు మలిని చావు నాకు వద్దురా. తీయండ్రా, బాంబు తీయండ్రా. ఎంత జాదు చేసావే ఎంతసేపు దాన్ని అలా చూస్తావురా? ఏదో కొత్తగా ఉంటే చూస్తున్నాను సార్. సార్ దీన్ని ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఎలాగోలా తీసండ్రా, ప్లీజ్ తీసండ్రా సార్. ఐ కాంట్ హెల్ప్ సార్. బై మిస్టేక్ నాకు ఈ జాబ్ ఇచ్చారు సార్. మామూలు దీపావళి బాంబు వెళ్తేనే నాకున్న 3 ఎకరాలు తడిచిపోతుంది సార్. సార్ మీకోసం నేను సాక్రిఫైస్ చేస్తాను సార్. ఇది గిఫ్ట్ గా మీకు ఇస్తాను సార్. నా ఏదో మీ దగ్గర పెట్టుకోండి. మీరే ఎలాగోలాగా డిఫీట్ చేసుకోండి సార్. హోమ్ మినిస్టర్ చూడండి, 10 నిమిషాలు ఇది పేలిపోతుంది. ఎవరైనా ప్రాణం రక్షించుకోవాలంటే పారిపోండి. సైడ్ ఆ సంతకాలు ఏమో పెట్టేయండి. మీరు పోతే ఆస్తి మిగులుతుందండి మాకు. పెట్టేయండి. నేను చచ్చిపోతానంటే మీకు బాధ లేదు కదా? నేను చచ్చిన సంతకం పెట్టాను. అలాంటి ఎలా లేచిపోతాను. నన్ను యాదవరి ఇస్తాను సార్. ఇవే సార్ మా నాన్న చనిపోతున్నప్పుడు రికార్డ్ చేసిన క్యాసెట్లు ఇవే సార్. ఇంకేం లేవు సార్. ఇంకొంచెం జూమ్ వెళ్ళండి. ఇంకొంచెం ఆ ఫేస్ క్లోజ్ వెళ్ళండి. GPO. ఫస్ట్ వర్డ్ ఇస్ డెఫినెట్లీ GPO. పోస్ట్ బాక్స్ 115. పోస్ట్ బాక్స్ నంబర్ 115. Yes. Let's trace it out. Come. హలో ప్రతాప్, ఎక్కడున్నావు? సార్ నేను సాక్షి ఆఫీస్లో ఉన్నాను సార్. యూ హ్యావ్ అ గుడ్ న్యూస్. ఆ ఫైల్ ఎక్కడుందో తెలిసింది. ఇట్స్ ఇన్ GPO. పోస్ట్ బాక్స్ నంబర్ 115. అలాగా సార్. సార్ నేను GPO దగ్గరలో ఉన్నాను. మీరు వెళ్ళమంటే వెళ్ళి పిక్ చేసుకుంటాను సార్. నేను ఏంటి, నువ్వు GPO దగ్గర ఉన్నావా? సరే అయితే నువ్వే వెళ్ళి తీసుకొచ్చే. ఎందుకంటే నేను కొంచెం దూరంగా ఉన్నాను, రావడానికి టైం పడుతుంది. బట్ బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, నేను మహాని. ఎక్కడున్నావు? నేను సాక్షి ఆఫీస్లో ఉన్నాను. నిన్ను కలవాలి. మన వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించాను, నీకు చూపించాలి. నీకు నచ్చింది కదా, నాకు నచ్చుద్ది. ఈ మాత్రం దాన్ని చూపించడం దేనికి? అబ్బా అది కాదు ప్రతాప్, నిన్ను అర్జెంటుగా చూడాలి. నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నా మహా. ఆ పని అంత సీక్రెటా? నీకు నాకు మధ్య సీక్రెట్ ఏంటి? ఆ ఆన్సర్కి సంబంధించిన ఫైలు GPOలో ఉందంట, అది పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఓయ్ ఈ విషయం ఎవరికి చెప్పకు, అర్థమైనా? బాయ్.
ఇవి తీసుకొని వెళ్ళిపో. వాళ్ళు వచ్చేసారు. గో 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 గో. నాకేం కాదు, నేను వచ్చేస్తాను తర్వాత. ఇది మాత్రం డీసీపీ గారికి మర్చిపోవద్దు, ఇంకెవరికి వద్దు. గో 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 గో. మహా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. టేక్ కేర్. గో. షాక్ తిన్నావా రాజా? ఏం చేస్తాం? ఈ ప్రేమ అనేది ప్రపంచంలో 8th వండర్ తెలుసా? ప్రశాంతంగా ఉన్న మనుషుల్ని ఫూల్స్ని చేస్తుంది. నువ్వు గవర్నమెంట్ కోసం డ్యూటీ చేస్తుంటే నా డార్లింగ్ నా కోసం డ్యూటీ చేసింది. కానీ పిచ్చి నా కొడకల్లారా, మీ ఎవ్వరికీ ఏ అనుమానం రాలేదు. తను నేను చెప్తేనే మీతో వచ్చి. ఎందుకో తెలుసా? ఈ ఫైల్ ఎక్కడుందో కనిపెట్టడానికి. కనిపెట్టింది మీ అందరినీ వెధవల్ని చేసింది. చెప్పు ప్రతాప్, మీరు ఏ క్షణం ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతాప్, ప్రతి క్షణం నాకు తెలిసేలా చేసింది. మీరు ఆ భూత్ బంగ్లాకి వెళ్ళడం, స్టేషన్లో ఖాళీ ట్రైన్లో ఎక్కడం, ఎప్పటికప్పుడు నా మహాలక్ష్మి ప్రతాప్ అన్ని వివరాల్ని నాకు ఫోన్ చేసి మరీ చెప్పేదిరా. పాండు, ఆశ్చర్యంగా మహాలక్ష్మి రణదీప్తో కలిసి. నీకు గుర్తుందా? నీతో ఫోన్లో మాట్లాడానని చెప్పింది ఆ ముసలి తండ్రి. ప్రతాప్, ఎక్కడున్నావు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఐఎమ్ సారీ ప్రతాప్, డ్యూటీని ప్రేమని ఎప్పుడు మిక్స్ చేయకూడదు. నువ్వు రెంటిని మిక్స్ చేసావు, డ్యూటీని కరెక్ట్ గా చేయలేకపోయావు. నేను మిక్స్ చేయలేదు, నా డ్యూటీని నేను కరెక్ట్ గా చేశాను. ఏ మహాలక్ష్మి, ఈ సలహాలన్నీ వీడికి నెక్స్ట్ జన్మలో పనికొస్తాయి. చెప్పరా, నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ప్రతాప్, గెట్ అవే! నన్ను ఎలా చంపారో ఎవ్వరికీ చెప్పకండి, ఎందుకంటే ప్రజలకి ప్రేమ మీదున్న నమ్మకం పోతుంది. నో, అలాగే ఫస్ట్ బుల్లెట్ని తనని ఇక్కడ కాల్చమనండి. ఓకే. No! No! ప్రతాప్!